కొత్తగా ఆవిర్భవించిన జై భారత్ నేషనల్ పార్టీ వ్యవస్థాపకుడు సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు కామెడీని తలపించాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే, మా పార్టీలో చేరేందుకు నాయకులు రెడీగా ఉన్నారు. మేమే ఎవరిని చేర్చుకోవాలా అని ఆలోచిస్తున్నా. మేం ఒక్కసారి ఓకే అంటే చాలా మంది నాయకులు వచ్చేస్తారు అని. అంతేనా? అక్కడితో కూడా జేడీ ఆగలేదు. మా పార్టీ టికెట్ కోసం నాయకులు క్యూ కట్టారు. మాకు కావాలి అంటూ పోటీ పడుతున్నారు. దీనితో ఎవరిని ఎంపిక చేయాలనే విషయంపై సుదీర్ఘంగా ఆలోచిస్తున్నాం. 2-3 రోజుల్లో ఈ ఉత్కంఠకు తెరదీస్తాం. మొత్తం రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోనూ అభ్యర్థుల్ని నిలబెడుతున్నాం. ఇది కొన్ని పార్టీలకు కూడా సాధ్యం కాలేదు. మాకు మాత్రమే సాధ్యమైంది అని జేడీ వారు ముక్తాయించారు. అంతేకాదు, ప్రజాపాలన అంటే ఎలా ఉంటుందో తాము అధికారంలోకి వచ్చాక చూపిస్తామని జేడీ చెప్పారు. త్వరలోనే 2-3 రోజుల్లో తమ మేనిఫెస్టోను ప్రజాక్షేత్రంలో విడుదల చేయాలని నిర్ణయించుకుంటున్నట్లు చెప్పారు. దీనికి సంబంధించిన వేదికను రెడీ చేసుకుంటున్నారు. ప్రత్యేక హోదా సాధన, అభివృద్ధే ప్రధానంగా ఉపాధి, రైతుల సంక్షేమ కోణంలో తమ మేనిఫెస్టో ఉంటుందని వివరించారు. దీనికి తాము ఎవరి నుంచి కాపీ కొట్టి డిజైన్ లేదని విలేకరులు అడిగిన ప్రశ్నకు జేడీ సమాధానం చెప్పారు. జేడీ వారి పార్టీకి ఇంత డిమాండ్ ఉందా? బహుశా ఎవరు ఊహించి ఉండరు. చూడాలి మరి ఏ రేంజ్లో చేరతారో, ఎన్ని టికెట్లు ఇస్తారో అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.